కందుకూరులో ముఖ్యమంత్రి 76వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలతో సంబరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు నేల చరిత్రలో చిరస్థాయిగా నిలిచే నాయకుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. అమరావతి భవిష్యత్తుకు దార్శనికంగా రూపకల్పన చేస్తున్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఆయన దూర చూపు ఎటువంటిదో ఈ రోజు ప్రతి రైతు కుటుంబంలో, ఒక రైతు కూలీ కుటుంబంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి దూర చూపు అని చెప్పి మనందరం కూడా అటువంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉండడం, అలా రాజధాని కోసం మా పొలాలు ఇస్తానన్నారంటే ఆయనకున్న మాట, ఆ మాటకి ఎంత వాల్యూ ఉందో ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం. అమరావతి రాజధాని ఏ విధంగా ముందుకు తీసుకొని పోయాడో చూసాం. అలాగే పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతే, ఆ తర్వాత వచ్చిన ఒక సైకో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి, ఇంటికి తాళాలు వేశారు, పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసిన పరిస్థితి నుంచి చివరికి ఆయన అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని చెప్పి 56వ సంవత్సరంలో వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా రోజుకి 18 గంటలు, ఉదయం 6 గంటలకు లేస్తే 12 గంటలకు కూడా మన కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడే కష్టాన్ని మనం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇందాక సోదరుడు మాలాద్రాన చెప్పినట్లుగా ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆయన అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నట్టే ఈ దేశంలో ఏ నాయకుడికి లేని గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఆ విషయంలో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన సంక్షేమం అందిస్తూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇందాక సోదరుడు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ రోజు ఈ కుర్చీలో కూర్చున్నామంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్కీమ్స్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మనం ఒకసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 15వ తారీఖు శాలరీలు తీసుకున్నారు ఎంప్లాయీస్, ఈ రోజు 1వ తారీఖు శాలరీలు ఇస్తా ఉన్నాడంటే మొన్న మేమందరం కూడా 164 మంది శాసనసభ్యులు టీడీఎల్పీలో కూర్చొని మీటింగ్ చెప్తా ఉంటే ఆయన చెప్పే మాటలు, ప్రతి వ్యవస్థలో దేవాదాయ శాఖ బోలాలు డబ్బులు వాడుకున్నాడు, అన్ని శాఖల డబ్బులు ఒకదానికి సంబంధం లేకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో విచ్ఛిన్నం చేశాడు. 1 by 1 ఆ రోజు 11% ఇంట్రెస్ట్ కూడా బ్యాంకుల దగ్గర ప్రభుత్వం డబ్బులు తీస్తూ ఉంటే ఆ తర్వాత బ్యాంకర్స్తో కూర్చోబెట్టి దాన్ని 7%, 8% తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే బ్యాంకులు కూడా ఆయన ముఖం చూస్తే తప్పనిసరిగా ఈఎంఐలు మళ్ళా కంటిన్యూషన్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అయితే అని చెప్తే అంత నమ్మకం, అంటే ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంటు ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా.